నమస్కారం అందరికీ. పేరెంట్స్ ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. రామాయణం అంటే అందరికీ ఇష్టం. ఇండియన్స్ అయిన వాళ్ళు రామాయణం వినకుండా ఉంటారా చెప్పండి? అందులోనూ నిన్న రామనవమి వేరే జరుపుకున్నాం. శ్రీరాముల వారిని ఎంతో భక్తిగా పూజించుకున్నాం. అవునా? కానీ ఈరోజు నేను మిమ్మల్ని రామాయణంకి ఒక కొత్త యాంగిల్ని పరిచయం చేయబోతున్నాను. ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరెప్పుడైనా గమనించారా? సీతమ్మని ఒక సింగిల్ మదర్‌గా ఆలోచించారా? సీతమ్మనా? సింగిల్ మదరా? ఎందుకు? అని ఇమ్మీడియేట్‌గా మీ మైండ్‌లో బోలెడు ప్రశ్నలు పరిగెడుతూ ఉంటాయి. అవునా? ఎందుకు అంటే శ్రీరాముల వారు సీతమ్మని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేశారు. అవునా? లక్ష్మణుడెళ్లి వదిలేసి వచ్చేసాడు. అప్పుడు సీతమ్మ వారేం చేశారు? ప్రెగ్నెంట్‌గా ఉంది, బాధపడుతోంది. అలా అని తను వాల్మీకి మహర్షి దగ్గర ఆశ్రమం పొంది లవకుశులకి జన్మనిచ్చి ఒంటరిగా వాళ్ళని పెంచి పెద్ద చేసింది. అంటే ఏంటి? ఈ మోడర్న్ డే లాంగ్వేజ్‌లో ఒక సింగిల్ పేరెంట్. అంతే కదా! మనము జనరల్‌గా సీతమ్మ గారి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాము? అందానికి ఒక అని ఎగ్ బెస్ట్ ఎగ్జాంపులు, త్యాగానికి ప్రతీక, ముగ్ధ్ ముగ్ధత్వానికి ఒక ము ముద్దుగుమ్మ, అది ఇది అని ఎన్నో పాజిటివ్‌గా చెప్తూ ఉంటాం. కానీ సీ ఈ సీతమ్మ వారిలో కూడా ఒక సింగిల్ పేరెంట్. ఏ ఏ సింగిల్ పేరెంటు? వెరీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ అవేర్ అండ్ ఎమోషనల్లీ రెసిలియంట్ సింగిల్ పేరెంట్ ఉంది. గమనిస్తే మనకే అర్థమవుద్ది కదా! ఇప్పుడు సీతమ్మ గారు అండర్‌గో అయిన సిట్యుయేషన్ అంత సులభమేం కాదు ఎవరికీను. ప్రెగ్నెంట్‌గా ఉంది. బోలెడు కష్టాలు పడి రావణుడి లంకలోని అంతా అయ్యి రామ్ తిరిగి రాజ్యానికొచ్చి రాజభవనంలో ఉంది. హ్యాపీగా ఉంది. హాయిగా ఉంది అనుకునే టైంలో ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లల కోసం ఎదురు చూసిన తరుణంలో రాముల వారు తనని అడవులకు పంపించేశారు. అది ఎందుకు? ఎవరో ఒక చాకలివాడు ఏదో ఒక మాటన్నారు అని చెప్పి. భార్యగా విడిపోయింది. మనసులో ఎంత బాధుండుంటుందో తనకే తెలుసు. తన కన్నీళ్లు చెప్తున్నాయి. కానీ, ఆ బాధని అధిగమించి తల్లిగా తన బాధ్యత తీసుకుంది. తను ఏ బాధని ఎలా అధిగమించింది, తను ఎలా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క నిర్ణయం తీసుకొని తన పిల్లల్ని ఎలా పెంచింది అన్నది ఈరోజు బోలెడు మంది సింగిల్ పేరెంట్స్ మన సొసైటీలో కనపడుతున్నారు. వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ లెసన్ అవుతుంది అని ఈ పాడ్‌కాస్ట్ ద్వారా ఐ జస్ట్ వాంట్ టు షేర్ వాటెవర్ ఐ థాట్ ఐ లెర్న్డ్ అబౌట్ సీ సీతమ్మ వారు. ఓకే. మనము సీతమ్మ వారి గురించి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పారెంటింగ్ లెసన్స్ ఏంటి అంటే, ముఖ్యంగా సింగిల్ పేరెంట్‌గా ఉండే వాళ్ళకి ఏంటి అంటే, ఫస్ట్ లెసన్ సీతమ్మ తన బాధని పిల్లల మీద ఏ రోజు వేయలేదు. వాళ్ళకి విప్పి చెప్పలేదు. ఆమె మనసులో ఎంత బాధ ఉందో వాల్మీకి రచించిన రామాయణంలోని రకరకాలైన శ్లోకాలు క్లియర్‌గా మనకు చెప్తాయి. కానీ ఆమె లవకుశులకి ఏ రోజును చూడు నాన్న మీ నాన్నగారు మనల్ని వదిలేశారు. మీ నాన్నగారు అక్కడ రాజమహల్‌లో సుఖంగా ఉన్నారు. మనల్ని ఇక్కడ అడవుల పాలు చేశారు. వగైరా, వగైరా మనకు అన్యాయం జరిగింది. మనం చాలా నష్టపోయాము అని ఏ రోజు చెప్పలేదు. తన బాధని తనలోనే ప్రాసెస్ చేసుకుంది. ఈరోజు సింగిల్ పేరెంట్‌ని మీరడిగితే గూడా చాలామంది ఇదే విషయం చెప్తారు. నైట్ అయ్యేటప్పటికి పిల్లలు పడుకున్నాక ఎంతమంది ఇళ్లల్లోని సింగిల్ పేరెంట్స్‌గా ఉండే వాళ్ళ ఇళ్లల్లోని పిల్లోస్ తడిసిపోతాయో వాళ్ళకే తెలుసు. అది బయటికి కనిపించనివ్వరు. ఇది అంత పెద్ద లెసన్ కాదంటారా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అని నేననుకుంటాను. మన బాధ మనదే. పిల్లలది కాదు. పిల్లల మీద మన బాధ యొక్క భారాన్ని మోపాల్సిన అవసరం లేదు. రెండో లెసన్ లవకుశులు చిన్న పిల్లలు. ప్రిన్సెస్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎంపైర్ అయోధ్య. కానీ వాళ్ళకి ఏ కంఫర్ట్సు లేవు. ఒక ముని ఆశ్రమంలో కటిక నేల మీద పడుకుంటూ, కందమూలాలు తినుకుంటూ పెరిగారు. కానీ ఎలా పెరిగారు? రా ఒక రాజకుమారుడికి కావాల్సిన విలువిద్యలు, యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నారు. అలాగనే శాస్త్రాలు, విజ్ఞానము, నీతి సూత్రాలు అన్నీ నేర్చుకున్నారు. ఎలా పెరిగారు దాని నుంచి?
ధైర్యంగా, వినయంగా, జ్ఞానమున్న వాళ్ళుగా, మంచి సమయస్ఫూర్తి ఉండే వాళ్ళుగా పెరిగారు. ఎందుకంటే సీతమ్మ వారు వారి పిల్లలైన లవకుశులకిచ్చింది కంఫర్ట్స్ కాదు, ప్యాంపరింగ్ కాదు, విలువలు, వాల్యూస్. అదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మన పేరెంటింగ్ వాల్యూసు, మన కుటుంబం యొక్క సంస్కారము, సంస్కృతి మన పిల్లలకి సరైన రీతిలో అందించాలి. అదే వాళ్ళ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. మూడో లెసన్. సీతమ్మకి అవకాశం ఉంది కదా! రామయ్య దగ్గరికెళ్ళి, "ఏమయ్యా రామయ్య నన్నిలా వదిలేసావు" అని అడగలేదా? లేదు లక్ష్మణుడైనా, "మీ అన్నయ్యకి బుద్ధి లేదేటమ్మా" అని చెప్పి అడగలేదా? రాముడి మాటని జవదాటకుండా చెప్పారు అంటే, మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. ఎందుకు? నా రైటు అని నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ మై మైన్ ఇట్ షుడ్ కమ్ టు మీ. ఎందుకంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్‌గా ఉంది. పుట్టబోయే పిల్లలకి కావాల్సింది ఒక పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్, ఒక సపోర్టింగ్ ఎన్వైర్న్‌మెంట్. అంతేగాని అనుక్షణం ఫైటింగులతోని, టెన్షన్స్‌తోని బతకడం కాదు. అందుకే ఈ రోజుటి మోడర్న్ సొసైటీలో కూడా కొంతమంది, చాలామంది అని నేను జనరలైజ్ చేయకూడదు. కొంతమంది పేరెంట్స్ సెపరేట్ అవ్వడం తీసుకునే నిర్ణయమే అది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరి మనస్తత్వం కలవనప్పుడు పిల్లల్ని ఆ టెన్షన్ ఎన్వైర్న్‌మెంట్‌లో, ఆ గొడవల ఎన్వైర్న్‌మెంట్‌లో పెంచడం ఇష్టం లేదు కాబట్టి. సో, సీతమ్మ వారు తీసుకున్న నిర్ణయం కూడా ఎగ్జాక్ట్‌లీ అదే. పిల్లలకి అవసరం పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్, సోషల్ స్టేటస్ కాదు, డబ్బులు కాదు. రాముల వారు ఇలా చెప్పారు అనంగానే మౌనంగా కన్నీరు కారుస్తూ తనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకొని బయటికొచ్చేసిందే గానీ, ఆ రావడంలోని తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంది గానీ, ఎదురు తిరిగి నిల్చొని తన హక్కు గురించి ఫైట్ చేయలేదు. మన ఈగో కంటేను, మన పిల్లల ఎమోషనల్ సేఫ్టీ, మన పిల్లలకి మనమిచ్చే సపోర్టివ్ ఎన్వైర్న్‌మెంట్, పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దోస్ విల్ డిసైడ్ అవర్ కిడ్స్ ఫ్యూచర్ అని చెప్పి డిసైడ్ అయింది. ఇది ఇంపార్టెంట్ లెసన్ కాదంటారా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏ రోజు తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్ చేయలేదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అశ్వమేధ యాగంలో పరిగెడుతున్న అశ్వాన్ని నిరోధించారు. భరత శత్రుఘ్నులని యుద్ధంలో ఓడించారు. లక్ష్మణుడిని కూడా ఓడించారు. రాముల వారు యుద్ధంకి రాక తప్పలేదు. వచ్చినప్పుడు రాముల వారు సీతని రమ్మని పిలవలేదు. అలా అని మౌనంగానూ ఉండలేదు. కన్నీళ్లు కారుస్తూ చూస్తున్నారు. ఏం చేస్తుందా అని. సీతమ్మ హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు కదా! తను వెళ్ళలేదు. వెళ్ళకుండా తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాంప్రమైజ్ చేయకుండా రాముల వారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇనఫ్ అని చెప్పింది. ఇనఫ్ అని ఇంగ్లీష్‌లో కాదు ఆఫ్ కోర్స్. చాలు. ఇంక చాలు. నా రోలు ఈ జీవితంలో ముగిసిపోయింది. మీ పిల్లల్ని మీకు అందిచ్చేసాను. నన్ను నా పని చేసుకోనివ్వండి అని వాళ్ళ అమ్మని పిలిచి వాళ్ళ అమ్మతో ఎళ్ళిపోయింది. ఇదే మాట నేను మా అమ్మని అడిగాను చిన్నప్పుడు. ఎందుకు సీత ఎళ్ళిపోయింది. మళ్ళీ ప్యాలెస్‌కెళ్ళి ఎందుకు హ్యాపీగా ఉండలేదు అంటే, మా మమ్మీ చెప్పింది ఒకటే మాట. తనని ఇన్ ఈరోజు తను బ్యాక్ ఎళ్ళింది అంటే, మళ్ళీ రేపు ఇంకో మంగళోడో, ఇంకో కిస్కావాడో, సీతమ్మ వారుండుడు అన్ని రోజులు ఆశ్రమంలో ఉంది. తను తప్పు చేయలేదని నమ్మకం ఏంటి అని ఇంకోసారి అనొచ్చు కదా! అలా ఎన్ని సార్లు, ఎంతమందికని తనని తను ప్రూవ్ చేసుకుంటుంది అని మా మమ్మీ అడిగింది ఒక క్వెషన్. వెరీ వాలిడ్ క్వెషన్ ఐ థింక్. అవునా కదా? మనము తప్పు చేయనప్పుడు ఒక్కసారి ప్రూవ్ చేస్తాం. 2 సార్లు ప్రూవ్ చేస్తాం. కానీ మెడ మీద తలకాయ ఉండే ప్రతి ఒక్కరికి మనం వెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు కదా! నేను తప్పు చేయలేదు అని. మన మనల్ని కావాలనుకున్న వాళ్ళు, మనం తప్పు చేయలేదు అని మనల్ని నమ్మిన వాళ్ళే తోడే మనకి జీవితాంతం ఉంటే సరిపోద్ది. అందుకే సీతమ్మ వారు వాళ్ళ అమ్మతో ఎళ్ళిపోయారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ లెసన్స్. హావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనం కాపాడుకుంటామో, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. హౌ టు సేఫ్‌గార్డ్ థెir సెల్ఫ్ రెస్పెక్ట్ అని. లాస్ట్ వన్ లెసన్. సీతమ్మ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి చెప్పలేదు. "నువ్వు రాజపుత్రుడివిరా" అని చెప్పి. మిగతా
లాగానే మునికుమారులాగానే లవకుశులు ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమానికి కావాల్సిన విద్యలు నేర్చుకుంటూ వచ్చారు. విజ్ఞానం, వేదం, శాస్త్రాలు హ్మ్. అన్నీ. వాటితో పాటు రాజకుమారులకు కావాల్సిన ధనుర్విద్య, యుద్ధ విద్యలు, తంత్రము మిగతావన్నీ నేర్పించారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైతే అశ్వమేధ అశ్వాన్ని నిరోధించడం మొదలెట్టారో అప్పుడే ఆ హ్మ్. ప్రాసెస్‌లో వాళ్ళకి రాముడు వాళ్ళ తండ్రి అని తెలిసింది. ఈ స్టోరీ మనకేం చెప్తుంది? పిల్లలకి నిజం చెప్పాలి. కానీ ఎప్పుడు? రైట్ టైమ్‌లో, రైట్ వేలో. అప్పుడే వాళ్ళకి అది ఎమోషనల్ బర్డెన్ అవ్వదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా రూపాల్లో వస్తది. అది విడాకుల వల్ల అవ్వచ్చు, పరిస్థితుల వల్ల అవ్వచ్చు, మీ ఉద్యోగ భారం మూలంగా అవ్వచ్చు, లేదు కొన్ని కఠిన నిర్ణయాల వల్ల కూడా అవ్వచ్చు. కానీ ఏ పరిస్థితి అయినా సీతమ్మ వారు మనకొక మంచి విషయం నేర్పిస్తుంది. ఏంటి అంటే, స్ట్రెంత్ అంటే గట్టిగా ఉండటం కాదు, గట్టిగా అరవటం కాదు. కామ్‌గా నిలబడి మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవటం. పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్ అవ్వటం కాదు. మన పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వటం కాదు. ప్యాంపర్ చేయటం కాదు. కాన్షియస్‌గా ఉంటాం. మంచి వాల్యూస్ మన పిల్లలకి అందించటం. ఈ ఎపిసోడ్ మీకు కనెక్ట్ అయితే, మీకు తెలిసిన ఏ సింగిల్ పేరెంట్‌కైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే, ప్లీజ్ షేర్ చేయండి. ఈ పాడ్‌కాస్ట్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిసి ఇంకొంచెం అవేర్‌గా, ఇంకొంచెం కంపాషనేట్‌గా, ఇంకొంచెం కనెక్టెడ్ పేరెంట్స్‌గా అవ్వటానికి ఈ పాడ్‌కాస్ట్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఇంకొత్త సరికొత్త టాపిక్‌తో. ఉంటాను మరి. టేక్ కేర్. నేను మీ సుహాసిని. బాయ్ బాయ్.